బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త అందింది. భారతీయులు బంగారం కొనేందుకు ఎంత ఆసక్తి చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మహిళలు పండుగలు, ఇతర శుభకార్యాలు, వేడుకలు వంటి సమయాలలో గోల్డ్ కొనుగోలు చేసి ధరించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఈ సమయాలలోనే బంగారానికి మంచి డిమాండ్ కూడా ఉంటుంది. అయితే ఇటీవల యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాల నడుమ బంగారం రేట్లు భారీగా పెరిగాయి. 2 రోజుల్లో 1200కు పైగా కూడా పెరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ 2 రోజులు వరుసగా గోల్డ్ రేటు దిగొచ్చింది. దీంతో మళ్ళీ కొనుగోలుదారుల్లో జోష్ నెలకొంది. భారత్ సహా అంతర్జాతీయ మార్కెట్లో కూడా భారీగా పతనమైంది. ప్రస్తుతం దేశీయంగా అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $2401.20 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది అంతకు ముందు రోజు $2430 వద్ద ఉండేది. దాదాపు $30 పడిపోయిందన్నమాట. ఇక ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ రేటు $29.23 వద్ద ఉంది. అయితే డాలర్ పుంజుకుంటున్న క్రమంలో రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.765 వద్ద ఉంది. హైదరాబాద్ నగరంలో చూస్తే 22 క్యారెట్ల పసిడి ధర ప్రస్తుతం ఒక్క రోజులో $450 తగ్గి తులం 68,140 వద్ద కొనసాగుతోంది. క్రిందటి రోజు ఇది $150 తగ్గింది. మరోవైపు 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన గోల్డ్ రేటు $490 పతనంతో 10 గ్రాములకు $74,350 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతకుముందు రోజు ఇది $160 తగ్గింది. ఇలా 2 రోజుల్లో 600కు పైగా రేటు దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు పడిపోయాయి. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి ధర $450 పడిపోయి తులం 68,300 వద్దకు చేరింది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర $490 తగ్గి తులం 74,500 వద్ద ఉంది. గోల్డ్ రేట్లతో పాటుగానే వెండి ధరలు కూడా భారీగా దిగొచ్చాయి. ఢిల్లీలో ఒక్కరోజే వెండి ధర $1,450 తగ్గి ప్రస్తుతం కేజీ 93,250 వద్ద ఉంది. ఇక ఇదే హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే తాజాగా $1,450 పడిపోయి కేజీ సిల్వర్ రేటు $97,750కు తగ్గింది.